అమ్మా ఇదంతా బాగుంది చూడు, లిటరల్లీ నాకైతే మస్తు నచ్చింది. అవును చాలా బాగున్నావు, ఎంత ముద్దు ఉన్నావు తెలుసా. అసలు వేసుకోకపోయినా ఏం కాదు కానీ ఇంట్లో ఉంచుకుంటే ఒక ఏమిటండి మీరు మాట్లాడేది? నేనేం మాట్లాడిన ఇంకా అదే కదా మాకు కూడా కావాల్సింది పిల్లలకి. కాదు మమ్మీ, నేను హెవీగా రెడీ అవుతా, మంచిగా రెడీ అవుతా, నా పక్కన నువ్వు కూడా బాగుండాలి కదా. నేను బాగాలేనండి. డైలాగులు పట్టుకోకపోతే తీసుకో. అద్భుతమా, ఆశ్చర్యం. చూసావా, అది కొనుక్కుంటా అని వచ్చి నన్ను తీసుకొచ్చి నన్ను బుక్ చేస్తున్నాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒక్కటి కాదు, పేరు వస్తుంది అనమాట. ఇదేం కర్మరా దేవుడా. ఫైనల్లీ ఇక్కడ తీసుకొచ్చేసింది. ఇది మ్యాటర్. ఫోటోషూట్ అన్నది, కొత్త డ్రెస్ వేసుకుంది, మంచిగా రెడీ అయింది. జ్యువెలరీ ఏం లేదు, కొత్తది కావాలి నాకు, మంచిది కావాలని చెప్పేసి దానికి ఆ డ్రెస్కి ఏం సెట్ అవ్వట్లేదు, ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఫైనల్లీ ఇక్కడ తీసుకొచ్చేసింది. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది నాతో 2 days నుంచి అంటుంది, బట్ నేను పట్టించుకోలేదు. అడ్జస్ట్ అవుదులే ఆ డ్రెస్కి అని అనుకున్నాను. లొకేషన్ ఏమో ఫోటోషూట్ లొకేషన్ వేరే. ఫైనల్లీ ఇక్కడికైతే తీసుకొచ్చింది ఇమ్మడి సిల్వర్ జ్యువెల్స్కి. లొకేషన్ ఎక్కడ తీసుకొచ్చావు, ఫోటోషూట్ అని ఇంత మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ చూస్తేనేమో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి తీసుకొచ్చావు. అవునమ్మా, ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకే తీసుకొచ్చిన. ఇదంతా చూడ ఎట్లుందో, ఏమంటారు, బోస్ గా ఏదో అంటారు కదా, బోసు మెడతో. నాకు లేకుంటే నీకు ఉంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకే కాదు మా మమ్మీకి కూడా ఉండాలి కదా. మమ్మీ కూడా నా పక్కన అందంగా కనిపించాలి కదా, నాకు జెలస్ రావాలి కదా. అందుకోసమే ఇక్కడ తీసుకొచ్చిన. మళ్ళీ ఎక్కడికైనా తీసుకోపోతే అబ్బా ఇంత రేట్స్ ఉన్నాయి, ఇంత అంత అని అంటావు కాబట్టి. సిల్వర్ లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. గోల్డ్ కి అయితే ఎక్కువ కాస్ట్ కదా, అంత కొనలేమని చెప్పేసి ఆలోచించావా? అమ్మో, నా కూతురు కూడా మళ్ళీ వన్ మోర్ థింగ్ ఏంటంటే అవుతుంది, మంచి ఆలోచిస్తుంది డబ్బులు సేవ్ చేయాలని. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెగా క్లియరెన్స్ సేల్ కూడా ఉంది, అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఓ, ఎందుకు ఆఫర్స్ ఎందుకు పెట్టారు? అమ్మ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ వాళ్ళది 3rd anniversary జరుగుతుందంట, అందుకే మెగా క్లియరెన్స్ సేల్ పెట్టారు, ఆఫర్స్ కూడా పెట్టారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. సరే చూద్దాం, నువ్వు అన్నట్టు కొన్ని తక్కువ బడ్జెట్లో మంచిగా ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చేమో. నీకెవరు చెప్పారు ఈ ఆఫర్ ఉందని? నేను చూస్తుంటే నేను తెలుసుకున్నా. అవునా? సో గైస్ వెళ్దాం వెళ్దాం పదండి. మా మమ్మీకి అయితే మంచి ఒక జ్యువెలరీ చూడాలి, నేను కూడా చూసుకోవాలి, సిల్వర్ జ్యువెలరీ. లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఫ్రూటీ ఇప్పుడు అవసరం అంటావా? అవసరమమ్మా, ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నావు. అంటే ఎక్కువ కాస్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఎక్కువ కాస్ట్, మంచిగా రీజనబుల్ కాస్ట్ ఇక్కడ అయితే. అసలు మళ్ళీ నువ్వు అవి ఇయర్ రింగ్స్ ఎన్నిసార్లు పెట్టుకుంటావు, నేను ఈ జ్యువెలరీ ఇదంతా ఎన్నిసార్లు పెట్టుకుంటా. ప్రతి షూట్స్కి చాలా వరకు యూజ్ చేసినాం కదా, మంచిగా కొత్త తీసుకొని కొత్త లుక్తో మళ్ళీ ఫోటోషూట్ చేయించుకుందాం. నువ్వు తీసుకోకపోతే ఫోటోషూట్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్ళొద్దా, జ్యువెలరీ తీసుకుంటాను, ఫోటోషూట్ ఉంటుంది. సరే చూద్దాం పదా, ఫస్ట్ అయితే చూద్దాం, చూసినాక మాట్లాడతాను. వావ్, ఎంత బాగున్నాయి చూడమ్మా. అవును, సహృదలాగా వాడు కూడా వాళ్ళ మమ్మీని పీక్కొని సిల్వర్ కొనడానికి తీసుకొచ్చినట్టున్నాడు.
నచ్చింది. రియల్లీ అవును. చాలా బాగున్నావు, ఎంత ముద్దు ఉన్నావు తెలుసా. ఇది ఓకేనా, నీకు నచ్చిందా? మరి డ్రెస్ వేసుకున్నానని నెయిల్ పాలిష్ కూడా పెట్టుకున్నాను. సరేలే, ఇది కూడా చెప్పాలి ఇప్పుడు. అని బాగుందా, ఇది నచ్చిందా నీకు? వస్తుంది ఎంతున్నా కానీ తీసుకోను అయితే నువ్వు ఫస్ట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకైతే మస్తు నచ్చింది. ఈ డ్రెస్కి బాగా కనిపిస్తుంది. మేబీ దీనికే కాదు, వేరే కూడా లైక్ గ్రీన్ కలర్ వాటికి కూడా బాగా అనిపిస్తుంది ఈ టైప్. కాకపోతే సిల్వర్ ఉంటే అదర్స్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది మీకు. చూద్దాం రా, ఇది బిల్ ఎంత అవుతుంది ఏంటో తర్వాత మాట్లాడి. సో నేనైతే ఫిక్స్ చేసేసుకున్నాం. మమ్మీ ఎంత అంటే అంత కట్టేసే అని చెప్పేసిన. చిన్నప్పుడు ఏం కొనిచ్చినా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. డ్రెస్లు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పెద్దగా అయ్యేసరికి వాళ్ళకి నచ్చిందే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొన్ని తప్పదు, వాళ్ళ ఇష్టాలకు కూడా మనం యాక్సెప్ట్ చేయాలంటే ఇలాంటి వాటికి నాకు తక్కువ బడ్జెట్. ఇదే కాకుండా ఇంకా లాకెట్స్ టైప్ అలాంటివి మమ్మీ ఎప్పటి నుంచో అంటున్నారు. కాకపోతే నార్మల్ అంటారు, తీసుకోవాలని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాకెట్స్ కూడా ఉన్నాయి, మస్తు ఉన్నాయి లాకెట్స్ మాత్రం. చూద్దాం, అంటే అన్నీ ఒకేసారి తీసుకోలేం కదా. నాకు మెయిన్గా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది నచ్చిందా? చాలా అంటే చాలా అంటే చాలా. వెళ్ళిపోదామా ఇంకా? ఇది కూడా తీసుకుందామా? వెళ్ళిపోదామా? మరి నీకెట్లా మమ్మీ? బిల్ చేయించాలి, తీసుకోవాలి, నీకు కూడా తీసుకోవాలి. ఇలానే వెళ్ళిపోదాం రా. నువ్వు నడు ఫస్ట్. ఎక్కడ మా మమ్మీ తీసుకోకుండా నన్ను తీసుకొని వెళ్ళిపోతుందో అది తీసేసి ఏమో అక్కడ అని చెప్పి. కాకపోతే సో ఓకే, అది నచ్చింది. ఎవరైనా వస్తే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ దాంట్లోకి ఈ జ్యువెలరీ మాత్రం చూస్తే అందరు కావాలంటారు, చూసిన వాళ్ళు. నాకు నచ్చింది కాబట్టి మీ అందరికి నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంత లేదు, నాకు నచ్చిందని మీకు నచ్చడం అట్లా. అలా నేను కాదు, ఇది ఒకటే కాదు, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. వీడియోలో అయితే కొన్నే చూపించగలం, మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఇలాంటి జ్యువెలరీ ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, చాలా కలెక్షన్ ఉంది, అందుకనే ఈ వీడియో చేస్తున్నాం. ఎంత అమ్మా, ఐ వాంట్ టు బై దిస్ సెట్ మా. చూద్దాం ఆగు, ఇది ఇప్పుడు ఫస్ట్ ఇది ట్రయల్ చేసినావు కదా, నెక్స్ట్ అది చూద్దాం ఆగుండు. అది కొంచెం వెస్ట్రన్ డ్రెస్కి అలాంటి వాటికి కొంచెం వెస్టర్న్ ఏం కాదు, అసలు వేసుకోకపోయినా ఏం కాదు కానీ ఇంట్లో ఉంచుకుంటే ఒక. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది అమ్మాయిలకు ఎన్ని కొనాలండి, ఎన్ని కొనాలో. ఈ మధ్యలో రీల్స్ లేకపోతే ఫోటోషూట్స్ ఎక్కువైపోయాయి కదా, దానివల్ల నాకు ఏం లేవు. వేసుకోవడానికి వేసుకోవాలా ఎన్నిసార్లు? అవును మరి, అఫ్ కోర్స్ ఇంట్లో డ్రెస్లు కూడా అంతే, వేసుకునే ఎన్నిసార్లు వేసుకోవాలి. ఇలా గోల చేస్తున్నవి, అందుకనే జ్యువెలరీ కూడా వేసుకునే ఎన్నిసార్లు వేసుకోవాలి. అందుకే నేను ఇంకా నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి వచ్చే తీసుకుంటా. అది ఎంతైనా కానీ మినిమం 5 lakhs అన్నా కానీ తీసుకుంటా, పక్కా తీసుకుంటా. నేనేం మాట్లాడిన ఇంకా అదే కదా మాకు కూడా కావాల్సింది పిల్లలకి. నువ్వు అది ఏం మాట్లాడకుండా కొనే పేరెంట్స్ మంచోళ్ళు అంత లేదు, ఎవరైనా పేరెంట్స్ మీకోసమే కదా. మీకు ఇష్టమైన చిన్న చిన్నవి కొనిస్తే ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ కోసం. చిన్న చిన్నదా సార్? ఎంత బట్టలతో కొనిపించుకుంటాం మేము. లేదు, ఇప్పుడు కొంటాం, మళ్ళీ ఎప్పటికి కొనలేం కదా. నచ్చినప్పుడు అంటారులేండి, గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా రేర్గా కొంటారు, కాకపోతే అవన్నీ మనకి వాల్యుబుల్ థింగ్స్ అని అంటారు. బాగా అంటే అర్థం చేసుకున్నావు. సో ఇప్పటి నుంచి వాల్యుబుల్ థింగ్స్ అని అంటారు, కాకపోతే మనము ఏదన్నా నార్మల్గా అడిగితే వీళ్ళు కొనిచ్చే వాళ్ళ టైప్. పనికిరాని ఎవరు కొనరు కదా, ఇలాంటివి అంటే కొంచెం వాల్యుబుల్ కాబట్టి బెటర్. ఇలాంటి వాటికి పెట్టినా కూడా లాస్ అవ్వం కదా, అన్ని పిచ్చి వాటికి పెట్టి వేస్ట్ చేయకూడదు డబ్బులు, అందుకని. కానీ మీరైతే ఇక్కడికి పక్కా విజిట్ అవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీకు మస్తు నచ్చుతుంది. నేను ఎంత రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా ఇక్కడ చూసిన అన్ని జ్యువెల్స్ మస్తు నచ్చినాయి. సో చూసారు కదా సహృద ఎలా ఉంది ఈ జ్యువెలరీలో, ఈ కాస్ట్యూమ్కి ఆ జ్యువెలరీ వేస్తే చాలా, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. సో గైస్ ఇప్పుడైతే మమ్మీకి చూద్దాము, జ్యువెలరీ మమ్మీకి చూద్దాము. నీకు కావాలి, నాకు సంబంధం లేదు, నువ్వు కూడా తీసుకోవాలి, లేదంటే ఫోటోషూట్ క్యాన్సిల్. ఇదో ట్విస్ట్ పెట్టింది కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బిల్లు నువ్వు పే చేస్తావు, నేనే కదా, నాకే కదా బొక్క, ఎందుకు అట్టిగానే బొక్క నీకే, కాకపోతే తీసుకునేది మనం. నచ్చింది కదా, నీకు నచ్చినవి వేసుకుంటున్నావు హ్యాపీ, ఇంకే నీకు నచ్చింది ఒక మంచి సెట్ తీసుకున్నావు. నేను కాదు మమ్మీ, నేను హెవీగా రెడీ అవుతా, మంచిగా రెడీ అవుతా, నా పక్క నువ్వు కూడా బాగుండాలి కదా. ఇప్పుడు నేను బాగాలేనన్నా, డైలాగులు పట్టుకోకపోతే తీసుకో. చూద్దాం, తన సాటిస్ఫాక్షన్ కోసం ఒకటి వేసుకొని చూస్తాను, నచ్చితే అప్పుడు చూద్దాం. మీరు హాయ్ మ్యామ్, నమస్తే అండి. మాకేంటంటే ఫస్ట్ టైం మేము ఇక్కడ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి విజిట్ అవ్వడం. ఓకే, సిల్వర్ గురించి అయితే పెద్దగా
ఎప్పుడు తెలియదు, చూడలేదు కూడా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా కలెక్షన్స్ కనిపిస్తున్నాయి డిస్ప్లేలోనైతే. మాకు అంటే కొన్ని కలెక్షన్స్ అయితే చూపించండి బెస్ట్గా. తప్పకుండా మ్యామ్, తప్పకుండా. సిల్వర్ జ్యువెలరీ అంటే ఇప్పుడు గోల్డ్ చాలా రేట్ పెరిగిపోయాయండి. కాస్ట్ ఉంది. చాలా మంది బ్రైడల్ ఏంటంటే మనకి సిల్వర్ అంటే ఏంటంటే గోల్డ్తో పాటు సమానం. సో ఎందుకంటే ఆ ఫినిషింగ్ అని ఆ కారాగరి, గోల్డ్లో చేసే కారాగరి మన దగ్గర కూడా చేస్తున్నారు అనమాట. సో చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యువెలరీ చూసారనుకోండి, ఎవరైనా మనం సిల్వర్ అని చెప్తేనే తెలుస్తుంది, కానీ లేకపోతే ఎన్ని గ్రామ్ అండి, ఎంత పడిందని అడుగుతారు ప్రతి ఒక్కరు. సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి అసలు మా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి. మీరు ఓపికతో చూడాలి, కానీ ఎన్నైనా చూపిస్తాం. సో అంటే గోల్డ్ అయితే తక్కువ తీసుకుంటాం, చాలా సెలెక్టెడ్గా కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇలా అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి. అందుకే నన్ను లాక్కొని తీసుకొచ్చేసింది నా కూతురు అయితే. మంచి పని చేశారు. ఫస్ట్ టైం వచ్చాం, బట్ మంచి కలెక్షన్స్ కొన్ని అయితే చూపించేస్తే రాగానే ఇది బాగుందండి, ఒకసారి నాకు ట్రయల్ చేస్తాను, వేసుకొని చూస్తానండి అని చెప్పేసి వేసేసుకుంది. ఆల్రెడీ ఫొటోస్ కూడా దిగింది, అయిపోయింది. అటు చూడు, ఇటు కాదు, వాళ్ళకి కూడా నచ్చుతుందేమో వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, నచ్చితే పెట్టుకో. ఇక్కడ మళ్ళీ రింగ్స్ చూడండి. ఓకే అండి, ఇంకా కొన్ని కలెక్షన్స్ చూపించారు మ్యామ్. ఇది వచ్చి వర్ణిక కలెక్షన్ అండి. వర్ణిక కలెక్షన్లో బీడ్స్ వచ్చి మనకి లాకెట్తో పాటు రెడీ చేసే ట్రెండీ మోడల్ అనమాట. ఈ విక్టోరియా జ్యువెలరీ అని చెప్తారనమాట. కోరల్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండీ అండి, చాలా మంది బాగా ఇష్టపడుతున్నారు. చాలా ట్రెండ్ ఉంది హైదరాబాద్ లో అయితే, చాలా ట్రెండింగ్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్ కూడా దొరికేస్తుంది మీకు. విక్టోరియన్లో వచ్చి వర్ణిక కలెక్షన్స్. సో ఎవరైనా సరే ఇది వేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఓకే, నాకైతే తెలియదు జ్యువెలరీలో ఏం మోడల్స్ ఉన్నాయని. నా కూతురు చూడండి, ఇది విక్టోరియన్ మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది కదా, డాలర్ వచ్చి విక్టోరియన్ పాలిష్. సో ఈ విక్టోరియన్ అనేది ఒక్కటే వేసుకుంటే చాలండి, ఎందుకంటే హెవీగా ఉంది కదా. ఈ జ్యువెలరీ వేసేటప్పటికి ఒక్కటే వేసుకొని దానికి తగినట్టు ఇయర్ రింగ్ పెట్టేసుకుంటే చాలు. ఇది అమాయా కలెక్షన్. మన దగ్గర ఉన్న కలెక్షన్ అన్ని ఒక్కొక్క కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి. ఇది మీకు చూపించాక నెక్స్ట్ దీని గురించి వచ్చి చాలా సపరేట్గా మనకి ఉన్నాయి అనమాట. ఏ కౌంటర్లో ఆ కౌంటర్లో ఆ కలెక్షన్స్ ఉంటాయి అనమాట. తప్పకుండా అది కూడా ట్రై చేస్తారు, చెప్తాం. దానికి ఇయర్ రింగ్ నుంచి మాంటికా నుంచి ఫింగర్ రింగ్ నుంచి ప్రతిదీ దొరుకుతుంది అనమాట. సెటప్ లాగా మనకి దొరుకుతుంది నచ్చిన మోడల్. అంటే ఇక్కడ ఏదైనా ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా సెపరేట్, ప్రతిదీ సపరేట్గా ఉంటుంది మనకి నచ్చినట్టుగా. ఎందుకంటే అందరూ ఒకేలాగా వేసుకోరు కదా. ఎవరికి కొంతమంది స్టడ్ అంటారు, కొంతమంది హ్యాంగింగ్స్ అంటారు, కొంతమంది జుమ్కీస్ అంటారు. సో మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మనకి ప్రీమియం నక్షి. అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే పట్టు శారీస్ మీదకి ఎక్సలెంట్ ఉంటుంది. ప్రీమియం నక్షి వచ్చి చక్కగా చాలా బాగున్నారు చూడండి. లక్ష్మీదేవి అండి. గోల్డ్ కి దీనికి డిఫరెన్స్ కనిపిస్తలేదు. లేదు మ్యామ్, మనం చెప్తేనే తెలుస్తుంది. గోల్డ్ ఫినిషింగ్ లోనే మనకి ప్రీమియం నక్షిలోనే యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, గుట్ట పూసలు. దానికి తగినట్టు ఇయర్ రింగ్ కూడా చూడండి, సింపుల్ గా చాలా బాగుంది. మీకు బాగుంటుంది యాక్చువల్లీ. దీని ప్రైస్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్గా ఉంటుంది మ్యామ్. అసలు ప్రైస్ గురించి మీరు ఆలోచించక్కర్లేదు, నిజంగా చెప్పాలంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. మీకు మీకు ఇది బాగా నచ్చింది కదా, సో ఇది నేను పక్కన పెట్టేస్తాను. తప్పకుండా ఈ సైడ్కి ఇది పక్కనే ఉంటుంది. మీకు కూడా జ్యువెలరీ వేసి చూద్దాం, ఓకేనా? ఇది వచ్చి మనకి రథా కలెక్షన్ అనమాట. రథా కలెక్షన్. సో ఇవన్నీ డైమండ్ ఫినిషింగ్లో వచ్చి మనకి సీజెడ్ స్టోన్స్ అనమాట. సో మనం ఇందాక ప్రీమియం నక్షిలో బ్రైడల్ వాళ్ళకి బాగుంటుందని చెప్పాం కదా. ఈ జనరేషన్లో ఇప్పుడు ఏమవుతుందంటే బ్రైడల్ వాళ్ళు, వాణి ఫంక్షన్ వాళ్ళు ఈ కలెక్షన్ మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. ఈ ప్రీమియం నక్షి అయితే ఏంటి, స్టార్టింగ్ నుంచి గోల్డ్ ఫోటోషూట్కి కానీ వీడియోస్కి కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి అమ్మాయిలకి ఇంకా బాగుంటుంది. మీరు అలా చెప్పకండి, నా కూతురు ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఏమనుకున్నా అంటే ఈ సెట్ అవ్వదేమో కానీ బాగుంది, మంచిగా కనిపించింది. కాకపోతే నాకు సెట్ అవ్వదు, ఈ కాస్ట్యూమ్కి ఈ అవుట్ఫిట్కి సెట్ అవ్వదేమో అనుకున్నా. వేసుకున్న తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంది. కలెక్షన్ ఇన్ని కలెక్షన్ గోల్డ్ కూడా ఉండదు, అవును, చాలా తక్కువ ఉంటాయి. అవును, చాలా బట్టికి నేను వెళ్ళాను కదా, తీసుకుంటాం కదా. ఇంత కలెక్షన్ అంటే నేను చూడగానే అనుకున్నాను ఇంత కలెక్షన్ ఉందా. ఇది వచ్చి విక్టోరియన్. ఏంటంటే మనకి మోజోనైట్ స్టోన్స్, పోల్కి స్టోన్స్, దాని కింద వచ్చి ఈ బీడ్స్ అన్ని వస్తున్నాయి చూసారా. అసలు ఎక్సలెంట్ ఉంటుంది, ఏ సారీ మీదకైనా బాగుంటుంది. విక్టోరియన్ చాలా ఇష్టపడతారు, కానీ చాలా ఇది మాత్రం
అమాయా వియోనా కలెక్షన్ ఇది. వియోనా పడిందా వియోనా నేర్చుకోవడానికి గంట పడుతుంది, తర్వాత ఆలోచిద్దాం. మరి దానికి నీ కన్ను పడింది దాని మీద, అంతేనా? ఇంకా సో కొనియకపోతే 2 రోజులు తినదు ఏదైనా నచ్చింది కొనియకపోతే. ఇది ఒక్కసారి కొని పెట్టాను అనుకోండి, మీ అమ్మాయి అసలు ఇంకా ఏ డ్రెస్కైనా ఏ దేనికైనా ఫ్యాన్సీగా హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంది, మోడల్ చాలా డిఫరెంట్గా ఉంది. హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి వాళ్ళకి నచ్చిన మోడల్ కొని పెడితే. ఊహించుకుంటున్నా ఎలా ఉంటుందా. ఎలా ఉంటావు, బాగానే ఉంటావులే కానీ చాలా బాగుంటుందమ్మా. చూద్దాం. ఇది బాగుందండి. ఇందులో ఇది ఒకటే కలెక్షన్ ఉందా, ఇంకా ఉన్నాయి? చాలా దొరుకుతుంది మీకు, ప్రతి కలెక్షన్ లో మీకు ఎన్ని చూడాలన్నా వెరైటీస్ చాలా దొరుకుతుంది. పియోనా కలెక్షన్ చూసారా, నాకు గుర్తుకులేదు ఇందాక మీరు చెప్పిన వర్డ్, తనకి గుర్తుంది. దాన్ని పియోనా కలెక్షన్, విక్టోరియన్ రతా కలెక్షన్, అమ్మాయ్యా అమ్మయ్య ప్రీమియం నక్షి. ప్రీమియం. ఆడవాళ్ళకి ఎవి కావాలి చాలా బాగా గుర్తుపెట్టుకుంది. గర్ల్స్ తీసుకొచ్చారనుకో వాళ్ళైతే పక్కా ఇది మాత్రం పక్కా ఇష్టపడతాం. ముందే అలా అనుకుంటున్నా కానీ అన్నయ్య లొల్లి పెడతాడు వాడు ఇంట్లోకి వెళ్ళాక. దీనికి అన్ని కొనిచ్చేస్తున్నా, నాకు ఏం కొంటలేరు, ఒక రింగ్ ఆడ గురించి నాకెందుకు సంబంధం, ఆడేవాడో నేనేవాడు ఆ టైంలో. ఐస్ క్రీమ్ కావాలంటే అన్నయ్య ఎక్కడున్నారు, ఐస్ క్రీమ్ తీసుకురారా అని అంటది. ఇప్పుడేమో వాడేవాడో నేనేవాడో అంటుంది. ఈ వీడియో చూసిన ఇంకోవాడు, ఇంకా ఇద్దరు ఫైటే. మళ్ళీ ఏమైనా కావాలన్నప్పుడు అన్నయ్య ప్లీజ్ రా ఇది తీసుకురా. ఇదేంటి ఆఫర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మనకి చూడండి. ఆఫర్స్ ఇక్కడ ఏంటి మనకి ఏంటంటే ఇప్పుడు క్లియరెన్స్ అనేసి ప్రొడక్ట్ వస్తుంది కదా, సేల్ అని తెలుసు. సో థర్డ్ మనకి యానివర్సరీ. యా మ్యామ్. సో ఏంటంటే మనకి ఒకటి కొన్నప్పుడు వచ్చి 10% డిస్కౌంట్, ఇంకా రెండోది కొనేటప్పుడు 20% ఆఫర్ ఉంటుంది మీకు, థర్డ్ కొనేటప్పటికి 25% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో గైస్ ఏ ప్రోడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయంటే క్లియరెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఆఫర్స్ ఉన్నాయంట. మంచి మంచి సెట్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మా మమ్మీ కొనిస్తారో లేదో తెలీదు. కొనుక్కోవడానికే కదా వచ్చింది, మళ్ళీ కొనిస్తారో లేదో అంటే ఏంటి చూద్దాం దా. సింపుల్ గా కూడా పెట్టుకుంటారు కదా, సో అలాంటి కలెక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ మ్యామ్ ఇదేంటంటే 2-3 వేసుకోవట్లేదు, ఒక్కటే వేసుకుంటారు కాబట్టి ఈ మాత్రం ఉండాలి. ఓకే, ఎందుకంటే చాలా బాగుంటుంది. సంతోషం మా అమ్మ ఇవి కొనిస్తుందని. ఎప్పుడు కానీ ఇది మాల్కి తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చినా ఇదే, కొనియక ముందు ఇట్లా ఉంటుంది, నువ్వేం కొనియవు నాకు ఇది ఇది అని అంటుంది. ఇంట్లో తీసుకెళ్ళాక అంత యాక్టివ్ ఉంటుంది అనమాట. నాకేమో కోపం వచ్చేసి ఏంటి ఇంట్లో ఊకి అలగడమేనా అని చెప్పేసి. నాకు ఎలా ఉంది సంగతి బాగుంది మమ్మీ, చాలా చూడకుండా కదా చూసి చెప్పవే. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. అద్భుతమా, ఆశ్చర్యం. చూసావా, అది కొనుక్కుంటా అని వచ్చి నన్ను తీసుకొచ్చి నన్ను బుక్ చేస్తుంది. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఓకే, ఇంకా కొన్ని కలెక్షన్స్ ఏమైనా ఉంటే చూపించండి చూద్దాం. డైమండ్లో మనకి కంపల్సరీ ఎమరాల్డ్ స్టోన్ వస్తుంది అండ్ రూబీ స్టోన్స్ వస్తాయి కదా, ఓకే. మన దగ్గర కూడా ఆ కలెక్షన్ దొరికేస్తుంది అనమాట. సో ఎన్ని కలెక్షన్ రథా కలెక్షన్ అంటారు అనమాట. హారం, చౌకర్, నెక్లెస్, ప్రతి ఐటెం దొరుకుతుంది. మనం ఒక్క సెట్ వేసుకుంటే సరిపోద్ది. ఇది కొంచెం ఏవి అంటే అందరూ అలా ఇష్టపడరు కదా, కొంతమంది ఇష్టపడతారు. ఇది చూడు ఫ్రూట్ తల్లి ఎలా ఉంది, ఏదో డిఫరెంట్గా ఉంది కదా. ఎగ్జైట్ అయిపోమని లేదు, అది చూసి ఇది తీసుకోవట్లేదు, జస్ట్ చూడమంటున్నా. సో ఇది కూడా బాగుంది, స్టెప్స్ హారం చాలా లైట్ వెయిట్గా ఉందండి. మళ్ళీ ఇది మనకి ఏంటంటే లాంగ్ చేసుకోవచ్చు, మినీ చేసుకోవచ్చు, ఓ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 3/4 చేసుకోవచ్చు అండ్ ఫుల్ లాంగ్ హారం చేసుకోవచ్చు. ఇది బాగుంది. సో ఇలా డిస్ప్లేలో అన్ని చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లేలోనే పెట్టారు వీళ్ళు. చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి, మనకి వెయిట్ తక్కువలో కావాలన్నా కూడా చాలా మోడల్స్ ఉంటాయి. లైట్ వెయిట్లో హెవీ మోడల్ కూడా దొరుకుతుంది మీకు. మనకి రథా కలెక్షన్లోనే బీట్స్ అనమాట. ఓకే, చూడండి చాలా కలర్ఫుల్గా అసలు చాలా బాగుంది. ఏ పట్టు సారీస్ మీదకైనా బాగుంటుంది. ఓకే, బాగుంది కదా ఫోటో. ఇక్కడ బాగుంది బీట్స్ అంటే మిగతా అంత బాగాలేదా? మనకి బీట్స్ అంటే ఈ చౌకర్ మిడిల్ లో ఉన్నాయి కదా స్టోన్స్, మనకి ఇది సపరేట్ తీసుకోవచ్చా? ఇది సపరేట్ తీసుకోవచ్చు, ఇది సపరేట్ ఇస్తారు. ఇంకా మన ఇష్టం. ఇయర్ రింగ్స్ కూడా మనకి మనకి గోల్డ్ షాప్కి వెళ్తే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ సెట్ ప్రైస్ దానికి ఉంటుంది కాబట్టి సపరేట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇయర్ రింగ్ లో ఒకటి తీసుకోవచ్చు. అయితే తీసుకోవచ్చు. ఒకటి కాదు, పేరు వస్తుంది అనమాట. లేదు మిమ్మల్ని కావాలనే క్వశ్చన్ చేస్తుంది అక్కడ. మీరు ఒకటి ఇస్తారా, ఇయర్ రింగ్లో ఒకటి ఇస్తారా అని అడుగుతాను మళ్ళీ. పేరు వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి తల్లి. ఫ్రూటీ చూడు, ఇంకా ఇవన్నీ కలెక్షన్స్. రథా కలెక్షన్ ఫ్రూటీ వీళ్ళ దగ్గర అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి తెలుసా. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇన్ని చూసాక ఇంకా తక్కువ బడ్జెట్లో ఎక్కువ కొనుక్కోవచ్చు మనమైతే. ఇక్కడ నుంచి మనకి విక్టోరియన్లో గుట్ట పూసల మోడల్ వస్తుంది అనమాట. చెప్పాలంటే మా మమ్మీకి వెంకటేశ్వర స్వామి, నాకు కూడా శివయ్య అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా.
ఇట్లాంటిది కనిపిస్తే వెంకటేశ్వర స్వామి లాకెట్ అండ్ లక్ష్మమ్మ వారు కూడా చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి లాకెట్స్ ఇట్లా కనిపిస్తే లిటరలీ టెంప్ట్ అయిపోతాను నేనైతే, ఎందుకంటే తీసుకోవాలనిపిస్తుంది నాకు. మమ్మీకి కూడా అంతే. ఇయరింగ్స్ కూడా మనకి మ్యాచింగ్ గా దొరుకుతుంది అనమాట. ఓ చాలా బాగుంది, గ్రీన్ బిట్స్ అన్ని చాలా హైలైట్ అవుతుంది కదా. చాలా కలెక్షన్ ఉంది విక్టోరియన్ లో. మనకి ప్రీమియం నక్షి అండి. ప్రీమియం నక్షిలో ఇందాక చూసాం కదా మన కలెక్షన్ లో, చోకర్స్, హారం, నెక్లెసెస్ ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతుంది అనమాట. ఓకే ఓకే. డిఫరెంట్ అసలు నక్షి, ప్రీమియం నక్షి, యాంటిక్ నక్షి ఓకే ఇది దొరుకుతుంది అనమాట మన దగ్గర. చూడు ఫ్రూట్ అమ్మాయి చూడు ఎంత బాగుందో. ఒకటి పెట్టుకుంటే చాలు చౌకర్ లాగా. ఇది వచ్చి మనకి వర్ణిక కలెక్షన్స్ అన్నమాట. వర్ణిక మనం ఇందాక చూసాం కదా, వాటిలో చాలా కలెక్షన్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇదంతా మేకింగ్ మీరే చేస్తారా వర్ణిక కలెక్షన్ లో? ఆ తర్వాత వచ్చి మనకి కోరల్స్, క్రిస్టల్స్, ప్రతిదీ మనకి బీడ్స్ లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో ప్రతిదీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అన్నమాట మీ దగ్గర. మనకి ఎలాంటి ఏమన్నా కావాలి ఇలా స్పెషల్గా అని చెప్పేసి అనుకున్నా కూడా వాళ్ళు మేకింగ్ చేస్తారంట. ఇప్పుడు మనం ఎన్ని కలెక్షన్ చూసాం కదా మేము, వాటికి మ్యాచింగ్ వడ్డానాలు కూడా దొరుకుతాయి. సింపుల్ కావాలంటే సింపుల్, హెవీ కావాలంటే హెవీ. తీసుకో మమ్మీ ఇట్లాంటివి మీకే. నాకేనా పెట్టుకోగలను? పెట్టుకోగలవు, హ్యాపీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఫ్రూట్ తల్లి చూడు, పికాక్స్ వచ్చాయి కదా, పికాక్స్ వచ్చి మిడిల్లో లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారు వచ్చారు. సో బాగుంది. ఇది ఒక్కటి పక్కకు పెట్టండి. ఫైనల్లీ మేమైతే జ్యువెలరీ తీసుకున్నాం. మమ్మీ కొన్ని నాకు, మమ్మీ ఇదైతే నేను పక్కా ఫోటోషూట్కి వేసుకుంటా ప్లీజ్. సో దానికి బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ ఫోటోషూట్ అండి. ఎంతసేపు వీడియోలో వేసుకున్నా కదా, ఇంకా చాలు కదా ఫోటోషూట్ వేయరు. సో సరే వేసుకుందిలే, ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుంది వద్దానంటే. సో గైస్ చూసారు కదా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది. కాకపోతే మీకు కూడా తీసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి తీసుకోవచ్చు. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి కుకెట్పల్లి, చందానగర్, పంజాగుట్ట, కొండాపూర్, దిల్సుఖ్ నగర్. సో కుక్కట్పల్లిలో వచ్చి మెయిన్ బ్రాంచ్. దీని అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 775. సో పక్కా మీరైతే విజిట్ అవ్వండి, మీకైతే బాగా నచ్చుతాయి. నాకు కూడా మస్తు నచ్చుతాయి. మీరు నార్మల్గా ఇది నాకు సెట్ అవుతుందో లేదో అనేసి క్యాజువల్గా వేసుకున్నాను అనుకో, అది మీకు సెట్ అయిపోద్ది. అంత నచ్చింది సప్లకి. మన బడ్జెట్లో మనం తీసుకోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇక్కడ. సో 3rd యానివర్సరీ మెగా క్లియరెన్స్ సేల్ ఉంది. ఆఫర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, పక్కా విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి పర్చేస్ చేయండి మీకు నచ్చిన ఏమంటారు సెట్స్ని. సో చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. సో ఒకసారి విజిట్ అవుతే మీకు తెలుస్తుంది ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయనేది. మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ చేసాం. సో గైస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్. అవునా, ఇంకా చాలా టైం ఉంది కానీ వండుతున్నట్టు